హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రైవర్ మీటింగ్ ఉందని అన్నారు ఆఫీస్లో. వెళ్తున్నాను అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఈరోజు డేట్ వచ్చేసి 27 సెప్టెంబర్ 2025 సాటర్డే. ఈ డ్రైవర్ మీటింగ్ ఏంటంటే డ్రైవర్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఇవి చెప్తారు అన్నమాట. 3 months ఒకసారి జరుగుతుంది ఈ మీటింగు. మళ్ళీ ఈ మీటింగ్లో డ్రైవర్స్ బెస్ట్ డ్రైవర్ అవార్డ్స్ కూడా ఇస్తారు. ఇంకా ఈ మీటింగ్ అయిన వెంటనే కూడా మనకి అక్కడే ఫుడ్ కూడా అక్కడే పెట్టేస్తారు. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంతమంది వచ్చారు, ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, అసలు ఏం చెప్తారు ఏంటనేది నేను పెడతాను, వీడియో తీస్తాను మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోడ్ వచ్చేసి గచ్చిబౌలి ఓల్డ్ ముంబై హైవే రోడ్ అనమాట. ఇది మనమైతే ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం దగ్గరికి అయితే ఉన్నాం. ఈ రైట్ సైడ్లోది స్టేడియం అనమాట. ఇది స్టేడియం అనమాట. స్టేడియం ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది. ఈ డ్రైవర్ మీటింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్లో అనమాట. మైక్రోసాఫ్ట్లో పెట్టారు. నేనైతే దగ్గరలోనే ఉన్నాను ఆఫీస్కి. అయితే ఇదైతే డిఎల్ఎఫ్ సిగ్నల్ అంటారు దీన్ని. డిఎల్ఎఫ్ కంపెనీ అయితే ఇటు వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి వేసి. నేనైతే ఈ సిగ్నల్ నుంచి రైట్ సైడ్ తిరగాలన్నమాట. సిగ్నల్ నుండి రైట్ సైడ్కి తిరిగేస్తాను. ఇక్కడ నుండి అయితే ఇంకా 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. వర్షం అయితే 3 రోజుల నుంచి చంపుతుంది అవుతుంది. కంటిన్యూగా వస్తే పర్వాలేదు, 5 నిమిషాలు ఆగి మళ్ళీ 5 నిమిషాలకు వస్తూ ఉంటుంది. అసలే తగ్గడం అన్నదే లేదు. 3 రోజుల నుంచి చినుకు పడతానే ఉంది. అసలే ఆఫీస్కి అయితే దగ్గరికి వచ్చేసాము. మనకు కనిపించి రైట్ సైడ్లో మొత్తం ఈ బిల్డింగ్స్ అన్నీ మైక్రోసాఫ్ట్స్ అనమాట. చెట్ల వల్ల కనిపించలేనట్టుంది. ఈ బిల్డింగ్స్ అన్నీ ఇంకా మైక్రోసాఫ్ట్ సంబంధించి. ఇది వచ్చేసి గేట్ 2. ఇది వచ్చేసి విప్రో సర్కిల్ అనమాట. ఇక్కడ సిగ్నల్ ఉంటుంది. ఈ సిగ్నల్ యూటర్న్ తీసుకుని మళ్ళీ మనం ఇక్కడ గేట్ 3 నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇది గేట్ 3. గేట్ 1, 2 కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇదైతే గేట్ 4, 5 ఇక్కడ ఉంటాయి. ఇది గేట్ 4, ఇదైతే గేట్ 5. లెఫ్ట్ సైడ్లో అయితే విప్రో ఆఫీస్ అనమాట. విప్రో కంపెనీ ఇది. దీనివల్ల ఇక్కడ ఈ సిగ్నల్ని విప్రో సర్కిల్ అంటారు. ఇదైతే పెద్ద పేరు ఇక్కడ విప్రో సర్కిల్ అంటేనే. ఇది మొత్తం 4 రోడ్ల జంక్షన్. ఇది 4 రోడ్ల సిగ్నల్ వదిలేసరికి మనకి 2 minutes 3 minutes పక్కగా అవుతుంది అనమాట. యూటర్న్ అయితే మనం తీసుకుంటున్నాం. యూటర్న్ తీసేసుకున్నాను అయితే నేనైతే. గేట్ 3 నుండి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఆటో ఉంది కదా పక్కన, అక్కడ నుండి అదనమాట గేట్ 3. ఇది గేట్ 3. సెక్యూరిటీ వాళ్ళు గేట్ దగ్గర ఉంటారు. లోపల వెహికల్ బయట వెహికల్ వస్తున్నాయో లేదో చూసి వెనకాల డిక్కీ ఐడి కార్డు చెక్ చేసి లోపల పంపుతారు. ఇదైతే పార్కింగ్ ఏరియా. వర్కింగ్ డేస్లో అయితే ఈ సైడ్ అంతా ఎంప్లాయీస్ పెట్టుకుంటారు. ఇక్కడ ఖాళీ ఉన్న చోటంతా ఎంప్లాయీస్ పెట్టుకుంటారు. ఈ పక్క కూడా ఎంప్లాయీసే. మా డ్రైవర్స్కి అయితే ఈ సైడ్ పెట్టుకోవాలి. బండి అయితే పార్కింగ్లో పెట్టేసా. మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ 3 ఇది. ఈ బిల్డింగ్లోనే మాకు మీటింగ్ అయితే పెట్టారు. లోపల అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. నేను ఎన్నిలో చేసరికి అయితే మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డ్రైవింగ్ రెగ్యులేషన్ 2017 అని గూగుల్లో కొడితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. చదువుకునే అవకాశం అనుకుంటుంది. ఓకే, అయితే ఈ ఇండియాలో ప్రమాదాలు ఇండియాలో 5 లక్షలు జరిగే లాస్ట్ ఇయర్. 1,73,000 మంది చనిపోయారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి, 1,73,000 మంది చనిపోయారు. అంటే రోజుకి 474 మంది చనిపోతున్నారు. ప్రతి గంటకి 20 మంది చనిపోతున్నారు. ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుంది. నాన్ వ్యక్తి చనిపోతున్నాడు ఎక్కడో దగ్గర. ఇందులో 80% ఏ తప్పు చేయరండి. ఓన్లీ 20% తప్పు చేస్తారు. ఆ 20% వల్ల మిగతా 80% చనిపోతున్నారు అనమాట. ఓకే, రైట్. ఇంతకుముందు అడిగాను నేను, అందరూ డ్రైవర్ల లైసెన్స్ తీసుకున్నారంటే తీసుకున్నామని చెప్పారు. మన ఇండియాలో 90% ఎవరు కూడా డ్రైవర్ లైసెన్స్ తీసుకోండి. అందరం కూడా కొంటాం. ఎందుకు కొంటామంటే ఇప్పుడు నేనే చూడండి, నాకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆలోచన వచ్చింది.
ఫస్ట్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్తా. వెళ్ళినట్టునే ఆడికి వెళ్ళి ఏమడుగుతాను స్కూల్ వాళ్ళని, సార్ నేను డ్రైవింగ్ నేర్చుకోవాలంట. రైట్ సార్, మన ఇంట్లో వాడికి అవసరం కనుక ఎంత సార్ అంట. లైసెన్స్ అయితే 10,000, లైసెన్స్ లేకుండా 5,000 అంటాడు. అంటాడా లేదా? రైట్. సరే ఎన్ని కిలోమీటర్లు ఇస్తారు? రోజుకు ఒక 5 కిలోమీటర్లు. ఏ టైం వాడు నీకు ఎందుకంటే వాడికి అవసరం కనుక మీరు వీళ్ళు చూసుకొని రండి సార్ అంటాడు. సరే సార్ రేపు వస్తారని చెప్పేసి ఇంటి మీటింగ్ సగం అయ్యాక మాకైతే బ్రేక్ అయితే ఇచ్చారు. డ్రైవర్స్ అందరూ బయటకైతే వచ్చాం. వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు వాష్రూమ్కి వెళ్తున్నారు, ఇటు తిరుగుతున్నారు. మేమైతే నేను మా ఫ్రెండ్ అయితే ఉన్నాం ఇక్కడ. వీళ్ళందరూ కూడా డ్రైవర్సే. వైట్ షర్ట్లు కాకి షర్ట్లు వేసుకున్న ప్రతి ఒక్కరు. ఇక తర్వాత మేము మళ్ళీ లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా చాలా ట్రాఫిక్ రూల్స్ అయితే చెప్పారు. తర్వాత ఇంకా అదంతా తీయకుండా నేను ఇంకా లాస్ట్ అయితే తీసాను అనమాట. ఇదంతా ఇప్పుడు బెస్ట్ డ్రైవర్స్ అవార్డ్స్ అయితే ఇస్తున్నారు, దానికోసం అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు అన్నమాట. దాన్ని అన్ని పట్టుకొని చెప్పేసి బెస్ట్ డ్రైవర్ అవార్డు ర్యాండమ్ గా చెక్ చేస్తాం. అసలు ఈ అవార్డు నాకు వస్తుందని అనుకోలేదు. అసలు నాకంటే ముందుగా ఒక 4-5 ఇచ్చారు. తర్వాత నా ఫోటో స్క్రీన్లో చూశాక నాకు చాలా ఆనందం వేసింది. నా పేరు వచ్చిన తర్వాత నాకైతే పోలీస్ ఆఫీసర్ చేతుల మీదకి అయితే ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ బెస్ట్ డ్రైవర్ సర్టిఫికెట్ తీసుకోవడం. ఇదేనండి ఆ సర్టిఫికెట్ అయితే. అందరికీ బెస్ట్ డ్రైవర్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అందరికీ ఇంకా మీటింగ్ అయిపోయిందని చెప్పేసి బయటకైతే వచ్చేసాం. బయట నుంచి ఇంకా బయటకు వెళ్లకుండా ఇంకా ఫుడ్ పెడుతున్నారని చెప్పేసి ఫుడ్ దగ్గరికి అయితే వచ్చాం. ఫుడ్ అయితే వెజ్ బిర్యానీ పెట్టారు, తినేసి బయటకు వచ్చేసాం. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నానండి. ఉంటా, బాయ్.